నమస్తే అమ్మా. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందంట? జగన్ గారిది ఏమీ బాగోలేదండి. బాబు గారు ఉన్నప్పుడే బాగుంది. అంగన్వాడీ కానీ పెన్షన్లు ఇవ్వటం కానీ అన్నీ అప్పుడే బాగున్నాయి. ఇప్పుడు ఏది అడగాలన్నా వాలంటీర్ని అడగమంటున్నారు. వాలంటీర్లు తిన్నగా రావట్లేదు మాకు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో పింఛన్ తీసుకోవాలంటే జన్మభూమి కమిటీకి లంచం ఇవ్వాలి, నేడు ఆ పరిస్థితి లేదంటున్నారు. మరి ఎంతవరకు ఇది కరెక్ట్ అండి? మేము ఇవ్వలేమండి లంచం. మా వల్ల ఏమైద్ది, మేము ముసలోళ్ళం అయిపోయాము. మా ఆయన గారికి 73 ఏళ్ళు, నాకు 70 ఏళ్ళు. ఇప్పుడు మాకు కూడా అప్పుడు బాబు గారు అప్పుడు ఇచ్చారు, ఎన్టీ రామారావు అప్పుడు ఇద్దరికి ఇచ్చారు ఇంట్లో. మాకు ఇప్పుడు పెన్షన్ కావాలి ఇద్దరికి ముసలోళ్ళకి. ఇప్పుడు ఎంతమందికి వస్తుందమ్మా పింఛను? మా ఆయన గారికి ఒక్కడికి వస్తుంది. ఏమోనండి, జగన్ రెడ్డి గారు ఇవ్వట్లేదు ఆయన వచ్చిన కాడ నుంచి. ఒక ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇవ్వట్లేదండి, ఒకరికే ఇస్తున్నారా? మరి రేపు పొద్దున మీకు ఏదైనా మందులు కావాల్సి వచ్చినా లేదంటే ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా సరే మరి ఏంటి మీ పరిస్థితి? ఇప్పుడు బాబు గారేనండి మాకు. బాబు గారు వస్తే ఇద్దరికి ఇస్తారు. అది బాబు గారు ఖచ్చితంగా రావాలండి. మాకు బాబు గారే కావాలి, చంద్రబాబు నాయుడు గారే కావాలి. బాబు గారు వస్తే ఏంటమ్మా మీకు జరిగే మేలు? ఏముందండి, ముసలాళ్ళకి అయితే పెన్షన్ ఇద్దరికి, మాకు ఏమీ లేదు. ముసలాళ్ళకి మాకు ఏమీ లేదు. మాకు కొడుకు లేడు, 3 కూతుళ్ళు మాకు పెట్టేది దామాదానం ఆయనే, మరి బాబు గారే ఇద్దరికి. గతంలో పింఛన్ ఇవ్వడానికి కరెంటు బిల్ లింక్ పెట్టేవాళ్ళమ్మా, కేవలం ఇప్పుడే పెడుతున్నారా? పెట్టారండి, ఇద్దరికే పెట్టారు. లింక్ పెట్టారు. మాయాసమంటి వాళ్ళకి రాలేదు, ముసలాళ్ళు తీసేశారు. గతంలో వచ్చింది, రామారావు గారు ఉండగా వచ్చింది. అప్పుడు కరెంటుకైనా ఏమీ పెట్టలేదు. ఈయన వచ్చిన తర్వాతే పెట్టాడు. జగన్ గారు వచ్చారు. చంద్రబాబు గారు పెట్టలేదమ్మా కరెంటు బిల్? పెట్టలేదండి. ఎంతైనా ఆయన కరెంటు బాగాలేదు, ఎంత కాల్చుకుని ఏమనలేదు. మా బిల్లులు మేము కట్టుకునేవాళ్ళం. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఎందుకు రావాలనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వద్దన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి కేజీ బంగారం ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. మరి అది ఎందుకని వద్దన్నారు మీరు? మాకు బంగారం వద్ద ఏమొద్దండి, మాకు ముసలాళ్ళగా కత్తి పెన్షన్, మంచి పరిపాలన ఉంటే చాలు మాకు. మంచి పరిపాలన అంటే ఏంటమ్మా? మంచిగా అంటే జనాన్ని కత్తి ఆలోచించుకొని ఏ ఎమ్మెల్యేలలో కత్తి ఇంటికి వచ్చి ఆజాద్ తీసుకోవటం, ముసలాళ్ళకైనా కొద్దిగా లేని వాళ్ళకి సాయితా చేయటం. అది కొడుకులు లేని వాళ్ళకి, కత్తి లేని వాళ్ళకి ఒకరు సాయితా చేయటం, అంతేనండి మాకు. చంద్రబాబు గారు అయ్యాలో ఎమ్మెల్యేలు ఇంటికి వచ్చి ఆదా తీసుకునే వాళ్ళ మిమ్మల్ని? అప్పుడు అట్టే తీసుకునేవాళ్ళు, ఒకసారి కాదు ఒకసారి అయినా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరూ రావట్లేదండి. ఓటు కొత్తారు, రేపు పొద్దున ఓటు అయ్యమ్మా ఇటు దండం పెడతారు, ఓటు అయ్యమ్మా మాకే ఓటేయి అంటారు. ఇక అంతే. ఎవరికి? జగన్ గారికే. జగన్ గారికి ఎట్టేస్తామండి, వేయం. మేము వేయమనే చెబుతున్నాం. మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పెన్షన్ మేము వేయమనే చెబుతున్నాం. మళ్ళీ అబద్ధం ఎందుకండి?